యువరాజు ఆధారాలు తగలబెట్టాడని సంతోషించేలోపు జయదాత్రి నిజమైన ఆధారాలు బయటపెడుతుంది. అవి చూసిన యువరాజ్ సహా అందరూ షాక్ తింటారు. ఇప్పటి వరకు అందరూ ఎగిరెగిరి పడ్డారు కదా, ఇప్పుడు ఒప్పుకుంటారా? కేదార్ ఇంటి వారసుడేనని అని జయదాత్రి నిలదీస్తుంది. దీంతో నిషిక, యువరాజ్ ఏం మాట్లాడరు. ఇంతలో వైజయంతి కల్పించుకొని కౌశికి వీళ్ళని ఇంట్లో నుంచి నువ్వు వెలగొడతావా లేక మమ్మల్ని వెలగొట్టమంటావా అని అంటుంది. ఆ మాటలు విన్న వీరశంకర్ మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొడితే ఏం జరుగుతుందో కౌశిక్కి బాగా తెలుసని, అందుకే ఆలోచిస్తుందని అంటాడు. రేపట్లోగా కేదార్ నీ కొడుకని ప్రపంచానికి చెప్పకపోతే నేనే నేరుగా ఈ ఆధారాలు తీసుకొని మీడియా పోలీసుల వద్దకు వెళ్తానని వీరశంకర్ హెచ్చరిస్తాడు. అప్పటి వరకు ఇక్కడే ఉండండని చెప్పి జగదాతి కేదార్ని అక్కడే ఉంచి వీరశంకర్ వెళ్ళిపోతాడు. ఇంతకు మించి మాకు వేరే దారి లేక ఈ పని చేయాల్సి వచ్చిందని జయదాత్రి కౌశిక్కి చెప్తుంది. యువరాజు వాళ్ళు చేసిన తప్పుల వల్లే మేము ఇక్కడి వరకు రావాల్సి వచ్చిందని అంటుంది. దీంతో కౌశికి పర్వాలేదని చెప్పి వెళ్ళిపోతుంది. ఆధారాలు ధ్వంసం చేసినప్పుడు చూసుకోవాలి కదా అని నిషిక యువరాజుపై మండిపడుతుంది. వాళ్ళు మోసం చేస్తే అబ్బోడు ఏం చేస్తాడని వైజయంతి సముదాయిస్తుంది. అప్పుడు అక్కడికి వచ్చిన కౌశికి యువరాజుపై మండిపడుతుంది. ఎప్పుడు తప్పు చేసిన వారిపై మండిపడతావు కదా, ఇవాళ జగదాత్రి వాళ్ళు మోసం చేస్తే ఏం మాట్లాడలేదేంటి అని వైజయంతి కౌశిక్ని అడుగుతుంది. వాళ్ళు నిజం బతికించడం కోసం అబద్ధం చెప్పారని, మీలా నిజాన్ని సమాధి చేయడానికి కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది కౌశికి. మేమేం చేసినా మామయ్య గారి కోసమే, ఈ ఇంటి పరువు నిలబెట్టడం కోసమేనని నిషిక అంటుంది. నిజంగా మీరు మామయ్య గారి కోసం చేస్తున్నారో, మీకు రావాల్సిన ఆస్తి ఎక్కడ దక్కకుండా పోతుందని భయపడి చేస్తున్నారో తెలుసుకోలేనంత పిచ్చిదాని కాదని అంటుంది కౌశికి. ఇన్ని రోజులు మీరు తప్పుడు చేస్తున్న ఈ ఇంటి పరువు కోసం నేను కూడా మౌనం వహించానని, ఇప్పుడు నేను మాట్లాడకపోతే నిజంగానే ఇంటి పరువు పోయేలా ఉందని అంటుంది కౌశికి. ఏం చేద్దామని సుధాకర్ బాబాయ్ని అడిగితే నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతాడు సుధాకర్. రేపు కీర్తి ఓణీల ఫంక్షన్ చేస్తున్నామని, అప్పుడే బంధువులందరి ముందు బాబాయ్ కేదార్ తన కొడుకేనని ఒప్పుకుంటాడని చెప్తుంది కౌశికి. జయదాత్రికి కావ్య ఫోన్ చేసి నాన్న కనిపించడం లేదని చెప్పడంతో ఆయన ఎక్కడ ఉంటారో నాకు తెలుసునని నేను చూసుకుంటానని చెప్తుంది జయదాత్రి. ఇక కేదార్ చిలకమ్మని తీసుకొని దాత్రి శ్మశానానికి వెళ్తుంది. అక్కడ వాళ్ళ నాన్న రాగిని సమాధి వద్ద ఏడుస్తూ ఉండటాన్ని చూపిస్తుంది. అత్తయ్య బర్త్డేకి నాన్న ఇక్కడికి వచ్చారని చెప్తుంది. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అత్తయ్య బతికే ఉందని చెప్పి ఆమెను చూపిస్తుంది జయదాత్రి. దీంతో జయదాత్రి తండ్రి చాలా సంతోషిస్తాడు. ఆ తర్వాత అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కేదార్ని ఇంటి కొడుకుగా అంగీకరించడం ఇష్టం లేని యువరాజు, నిషిక వాళ్ళు జయదాత్రి వాళ్ళని చూసి రుసరుసలాడుతూ ఉంటారు. ఇంతలో కౌశికి దాత్రిని పిలిచి రేపు కీర్తిల ఓణీల ఫంక్షన్ చేస్తున్నామని, అక్కడి కేదార్ని కొడుకుగా బాబాయ్ ఒప్పుకుంటారని చెప్తుంది. సుధాకర్కి పాలివ్వడానికి వెళ్ళిన వైజయంతి గట్టిగా కేకలు వేయడంతో అందరూ అక్కడికి వెళ్తారు. ఏం జరిగిందని అడగ్గా కేదార్ని కొడుకుగా ఒప్పుకొని పరువు పోగొట్టుకోవడం కన్నా చావడం నయమని మా ఆయన విషం తాగడానికి సిద్ధపడ్డారని చెప్తుంది. దీంతో కేదార్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నన్ను మీరు కొడుకుగా ఒప్పుకోవడం ఇష్టం లేదా నాన్న అని అడుగుతాడు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.